ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం లేదే, అన్నయ్యని మరీ అంతా అవమానించకుండా పంపించుంటే బాగుండేది. ఏ నీకు బాధగా అనిపించలేదా? అనిపించిందిరా. నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్పనా? ఏంటి? ఎంత లేదనుకున్నా ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత స్వార్థం ఉంటుంది కదా. కరెక్టేనా కాదా? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? కరెక్టేనా కాదా ముందు చెప్పు. కరెక్టే. అయితే అంత అవమానించి పంపించడం కొంచెం బాధగానే అనిపించినా ఏదో ఒక మూలన సర్లే మంచి జరిగిందిలే అనుకున్నాను. సాడిస్ట్. కరెక్టే, కాసేపు నేను సాడిస్టే అనుకుందాం. గగన నీతో ఒకవేళ భూమి అవును నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని వెళ్ళిపోతే ఏంట్రా నీ పరిస్థితి? అమ్మో అమ్మో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచించలేదే. ఒకవేళ నిజంగానే భూమి అలా వెళ్ళిపోతే నేను చచ్చిపోయేవాణ్ణి. నువ్వు చచ్చిపోతే నేను పండగ చేసుకుంటానేంట్రా? ఇప్పుడు చెప్పరా, నేను సాడిస్ట్నా? కాదే, నా బంగారు చెల్లివి. నువ్వు చెప్పింది కరెక్టే. సొంత స్వార్థం కొంచెం ఉండాలి. శవం వస్తే గాని కాటి కాపరి కడుపు నిండదు. ఒరే ఒరే ఒరే, కొంచెం కంట్రోల్ అవరా. అయితే నువ్వేడుస్తావు, లేదా నీ తెలివితేటలు బయటపెట్టి నన్నేడిపిస్తావు. సొంత స్వార్థం అనగానే కాటి కాపరి, కడాన ఉన్న శ్మశానమని రకరకాల ఉపమానాలు చెప్పి మరీ క్రూయల్గా మాట్లాడుకురా. అన్నీ గురించి కూడా కాస్త ఆలోచించరా. నక్లెస్ విసిరికొట్టి అన్నీని అవమానించకుండా ఉండాల్సిందిరా. హే, ఇప్పుడే వెన్న రాసి వెంటనే కారం పోయికే ప్లీజ్. అసలు మామూలుగా అయితే భూమి సౌమ్యంగానే నచ్చజెప్పి పంపించేదే, కానీ నన్ను ప్రేమిస్తుంది కదా. అందుకే అన్నయ్య ఐ లవ్ యూ చెప్పగానే కోపం వచ్చేసి అలా బిహేవ్ చేసేసింది. అది కరెక్టేలే, కాకపోతే నాదొక డౌట్ రా. నీతో కంపేర్ చేస్తే అన్నీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, అలాగే వెల్ సెటిల్డ్ కూడా. అలాంటిది భూమి అన్నయ్యను వదిలేసి భూమి నిన్ను ప్రేమించడమేంట్రా? ప్రేమ గుడ్డిదే, లవ్ ఇస్ బ్లైండ్. అర్థమైందా? అంతేలే, అమ్మాయిలందరూ ఎదవలకే పడతారని ఎప్పుడూ పూరి జగన్నాథ్ గా చెప్పారు. ఓదార్చినట్టే ఓదార్చి వాతలు పెట్టడం అంటే ఇదే. ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు నన్ను ఇండైరెక్ట్ గా ఇంకెన్ని తిడతావో. ఛ, పోవే. కృష్ణప్రసాద్, దత్తత ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పంతులు గారితో మాట్లాడి దత్తతకి ముహూర్తం పెట్టించేశాను బావగారు. అలాగే లాయర్స్తో కూడా లీగల్ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడేశాను. దత్తత అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పెట్టుకుందామన్నారు. అమ్మాయి, చలికాలంలో పొయ్యి దగ్గర నిలబడితే వెచ్చగా చాలా బాగుంటుంది కదూ. ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది? అంటే చలికాలం కదా, వాళ్ళు దత్తత గురించి మాట్లాడుతుంటే నువ్వు మండుతూ ఉంటే నీ పక్కన నిలబడ్డ నాకు వెచ్చగా హాయిగా ఉంది. నాకిక్కడ మంటగా ఉంటే నీకు ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందని లేదమ్మాయి, వెచ్చగా హాయిగా ఉంది అంటున్నాను. ఎండాకాలంలో ఇలాంటి సిచ్యువేషన్లో నీ పక్కన నిలబడ్డం కష్టం సుమి. పిన్ని, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. నీ కోపంలో తాపంలా, నీ కన్నీటిని తుడిచే కర్చీఫ్లా, మొత్తానికి నీ మనిషినని అర్థం చేసుకో చాలు. ఇది ఎక్కడికి బయలుదేరింది?
అంకుల్ ఇంకా అంకులేంటమ్మా, నా తండ్రి లాంటివారు, మీలో మా నాన్నను చూసుకుంటున్నాను లాంటి పదాలు నువ్వు వాడనవసరం లేదు. దైవం ఇచ్చిన కూతురు, నా కూతురు లాంటిది అనే పదాలు నేను వాడనవసరం లేదు. నిన్ను దత్తత తీసుకుంటున్నాను. ఏ తీసుకోకముందే పిలవకూడదని రూలేమైనా ఉందా? ఈ క్షణం నుండి నాన్నాని నోరారా పిలు. నాన్నా 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 నాన్నా. అబ్బా, ఎంత హాయిగా ఉందమ్మా ఈ పిలుపు. చెప్పమ్మా, ఏం కావాలి? ఏం వద్దు నాన్నా, గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. హాయిగా మన కారులో వెళ్ళిరమ్మా. కార్ అది ఏం వద్దు నాన్నా, ఆటోలో వెళ్ళొస్తాను. ఈ రోజు నుండి నువ్వు శరత్చంద్ర కూతురివి. నా కూతురికి ఉన్న సర్వ హక్కులు నీకుంటాయి. ఆ? హ్మ్. నువ్వు కారులోనే వెళ్ళాలి. కృష్ణప్రసాద్, డ్రైవర్కి చెప్పు, నా కూతురు ఎక్కడికి వెళ్ళాలన్నా కారులోనే వెళ్ళాలి. అలాగే బావగారు. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. సరే నాన్నా, నేను వస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, ఇది కూడా తీసుకో, నీకోసమే తెప్పించాను. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్నా? ఎందుకంటావేంటమ్మా, బావగారు చెప్తున్నారు కదా, నాన్నిస్తే కూతురు కాదనకూడదు. తీసుకో. ఈ కేపీ మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడమ్మాయ్. వదిలేస్తే అల్లుడు గారి డైలాగులు కూడా ఆయనే చెప్పేసేలా ఉన్నాడు. హ, అవును పిన్ని, ఎంతైనా నేల మీద నుంచి వచ్చాడు కదా, హ్మ్. నేలబారు వేషాలే వేస్తాడు. ఛీ, సరే నాన్నా, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి డ్రైవర్కి చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.